పెడతానంటే మాత్రానికి బొడ్రాయి కానీ నేను సాగరెత్త కానీ ఆ బొమ్మ పెడతాంటే నేను సాగరే మీరు ఏమైనా చేసుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, అక్కడ వినాయకుడు నచ్చపోతు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి వినాయకుడు మా ఏరియాలో వినాయకుడిని పెడుతున్నాం. మా టీం అంతా మీకు తెలుసు కదా, మా టీం అందరం కలిసి వినాయకుడిని పెడుతున్నాం. ఈరోజు వినాయకుడిని చూసేయడానికి వచ్చాం. దీని కాస్ట్ ఎంత, ఇది ఎట్లా ఉంది, మీకు అన్నిటికీ ఈరోజు ఎంతమంది వచ్చాం అన్ని చూపిస్తాం. చూస్తుంటాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దానికంటే ముందు ఈ అడ్రస్ చెప్తా మీకు. భద్రాచలంలో ఎట్టపాకలు ఉంటది. ఎట్టపాకలో వచ్చాము. ఇంకొకటి కూడా చూసి వచ్చాము, అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఈ బొమ్మ మా వాళ్ళందరికి నచ్చింది. మీకు అట్లా బొమ్మలు అన్నీ చూపిస్తారు రండి. ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి, అవన్నీ చూపిస్తాం. ఇక్కడ ఒక 500 వరకు ఉన్నాయండి. 500 బొమ్మలు ఉన్నాయి. అందులో మనకి ఏ వినాయకుడు నచ్చుతాడు, మన పిల్లగాళ్ళందరి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుందాం. ఎవరికి ఏ బొమ్మ నచ్చింది మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఒకటి నచ్చింది, ఇంకోటి నచ్చుతుంది. ఫైనల్లీ సెలెక్ట్ చేసేటప్పుడు ఆ బొమ్మ కూడా చూపిస్తాం మీకు. రండి, మీ రేట్లు చూపిస్తా, ఏ బొమ్మ ఎంత ఉంది అనేది. ఇప్పుడు శివుడితో స్టార్ట్ చేద్దాం. ఈ బొమ్మ చూపి. ఇది నేనైతే 18,000 చెప్తుండే. ఈ బొమ్మ ఇది కొంచెం హైట్ తక్కువే ఉంది, కానీ శివుడు బాగుంది. ఇవన్నీ ఒకటే అర్చన ఉంటాయి. కాకపోతే వీటికి ఏం చేస్తాడంటే కలర్లు మారుతాడు. ఇక్కడ పంచి ఉంది కదా, ఇది వేరే కలర్ ఉంది, ఇది వేరే కలర్ ఉంది. ఇట్లా బొమ్మకి కలర్లు మారుస్తూ ఉంటాయి. అచ్చులు మాత్రం సేమే ఉంటాయి. మనకు నచ్చిన కలర్ తీసుకొని పోవాలి. ఇది 15,000 అరౌండ్ చెప్తున్నారు. మాకు కొంచెం చిన్నగా అనిపించింది. ఈ బొమ్మలు ఉంది కదా, ఈ వినాయకుడు ఇలాంటివి మనం ట్రై చేయం. కాకపోతే చాలా బాగుంది ఈ కలర్. ఇవన్నీ అన్నీ ఒకటే అచ్చులు ఉంటాయి. దీని మీద మొత్తం ఇట్టారు ఒకసారి. ఇది కలర్ భలే ఉంది కదా. వినాయకుడికి వచ్చినప్పుడు ఇట్లా చెమకీలు పూసుకోవడం. చెమకీల కలర్స్ బాగుంటాయి. చిన్నప్పుడు ఇట్లా పూసుకునేవి. చిన్నప్పుడు అది ఇప్పుడు కూడా పూసుకుంటాం. ఇప్పుడు కూడా చిన్నపిల్లగా చూపిస్తుందా మీకు, అన్ని దగ్గర నుంచి చూపిస్తా. ఈ బొమ్మ 24,000 చెప్తున్నారండి. 24,000 చెప్తున్నారు. మా వాళ్ళకి ఈ పంచ కలర్ ఒకటి నచ్చలేదు, ఇంకో బొమ్మ పంచ కలర్ నచ్చింది. కాకపోతే మనం దీన్ని కట్టేస్తాం కదా, దీంతో పని లేదని నేను అనుకుంటున్నా. కాకపోతే ఇది 24,000 చెప్తున్నారు. కొంచెం రేట్ ఎక్కువైంది. మేము అక్కడ చూసి వచ్చాము వేరే దగ్గర. అక్కడ మాత్రం ఒక 18,000 అట్లుంది. అయితే ఇప్పుడు బార్గెయిన్ చేయాలి. చేసి ఫైనల్గా ఎంత వస్తుందో చూసి చెప్తాం మీకు. ఈ బొమ్మ కూడా నచ్చింది. ఈ బొమ్మ ఎంత చెప్పారు? ఇది కూడా అంతే, యాస్టేజ్గా 2,000 తక్కువ. ఈ బొమ్మ కూడా బాగుంది. ఇది ఒకటి నచ్చింది మా వాళ్ళకి. మేము ఫైనల్గా ఏ బొమ్మ సెలెక్ట్ చేసాము చూపిస్తా, కాస్ట్ కూడా చెప్తా. మీ ఏరియాలో ఈ బొమ్మలు ఎంత ఉన్నాయో మీ దగ్గర ఉండే కామెంట్ చేయండి. ఈ పంచకి అయితే వస్తుంది. ఇది ఎన్ని అడుగులు ఉంటుంది? నేనైతే 6 అడుగులు ఉంటా. నాకన్నా కొంచెం పెద్దగా ఉంది. అది 6.5 ఉండొచ్చు. 8 అన్నారు. అన్ని ఇక్కడ ఇవే ఉన్నాయి. ఇది అయితే మా ఊర్లో ఎప్పుడు ఇట్లాంటివి పెట్టలేము, నార్మల్గా పెట్టినాం. ఇదేదో చూడడానికి చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అంతా చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు మనోళ్ళు వచ్చారు, పిల్లగాళ్ళని చూపిస్తా. మనోళ్ళు ఎక్కడ ఉన్నారు? అవతల సైడ్ ఉన్నారు అన్న. వచ్చారండి మా వాళ్ళు. మా వాడికి వైట్ మీద పడ్డది. నీకేది నచ్చింది? నాకు ఆ బొమ్మ నచ్చింది. ఇందాక బొమ్మ రాటర్ అయిపోయిందా? సరే, ఇగో ఈ బొమ్మ ఈ బొమ్మ ఈ రెండిట్లో చూడండి. 13,000 పోతాయి. హైట్ బాగుండాలి మన వాళ్ళకి. ఏం చేద్దాం, ఈ బొమ్మ ఆర్డర్ అయింది కదా. ఆర్డర్ అయిందని ఎట్లా తెలిసింది మీకు? మీకు నంబర్ వేసారు ఇక్కడ, నంబర్ వేసారుగా, ఇది ఆర్డర్ అనేది తెలిసింది. అయితే మనం వాళ్ళకి ఏం చేద్దామంటే ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి నెంబర్ తెచ్చి వేసుకెళ్దాం. అట్లా తప్పు చేయకూడదు. మనం అది చేసిన ఏం కాదు. కాదు, ఇప్పుడు నువ్వేమంటే ఈ బొమ్మ ఓకేనా? నువ్వేమంటారా? నువ్వు చెప్పు. 10 మంది ఏదంటే నువ్వురా, నువ్వు సంతోషాను. నువ్వు చెప్పు, చెప్పురా. 3,000 వేసుకుంటే పెద్దది వస్తుందిగా. 25,000 అది. నువ్వు భరత్ సిటీ
ఏమి నువ్వురా డబ్బులు పెట్టావు నువ్వు కాబట్టి నువ్వు చెప్పింది ఫైనల్. నువ్వురా సంపద ఏదంట సిటీ నువ్వు ఇట్రారా నువ్వేమంటావు? ఏది ఇదా? ఇది బాగానే ఉంది, అట్రాక్షన్ బాగా కొడుతుంది. తీసుకో ఇదా గోల్డ్ కి బ్లాక్ బాగా అట్రాక్షన్ కూడా బాగుంది. ఈ రెండు బొమ్మలను తీసుకొని వైట్ బొమ్మ ఇచ్చినాయి. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది మాకు. రేట్ అయితే కుదిరింది, ఇంతసేపు రేట్ సమస్య ఉండే, ఇప్పుడేమో ఏ బొమ్మ అనేది సమస్య ఉంది. నేనేమంటా వైట్ బొమ్మ తీసుకుందాం అంటే మీరు వద్దని మీరు తీసుకొచ్చేది. మన బడ్జెట్ తీసుకొచ్చినప్పుడు మీరు ఏమన్నారు బ్లూ బొమ్మ అన్నారు. ఈసారికి తీసుకున్నాం, నెక్స్ట్ ఇయర్ కలర్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ పెళ్లి అయితే అప్పుడు వెయిటింగ్. నాకు అది నచ్చింది. అదైనా ఓకే, నాకు ఇదైనా ఓకే. రెండిట్లో నాకు ఓకే. ఈ రెండిట్లో బొమ్మ ఇప్పించేటైనా ఏదంటే అది అరే ఈ రెండు బొమ్మల సోయింగ్ అది మీకు అర్థం కావట్లే పడుతుంది. అరే ఇప్పుడు మనం ఓటింగ్ చేద్దారా? ఎవరికి ఏ బొమ్మ కావాలా ఓటింగ్ చేద్దాం. డబ్బు పట్టుకుని ఉన్నా, ఇది తీసుకున్నాం వైట్ అంటే ఎవరికి లెక్కలేదు. నీకేది నచ్చిందిరా? నీ చెప్పు, నీకు ఈ కలరా? నాకు మాత్రం నీకురా? అరే నువ్వు కొనుక్కోరా. కాదురా, ఇప్పుడు బొమ్మ కొనిచ్చే సంతోషం అన్నాడు మరి ఆయనకి. నీకు సంపదకి ఇది నచ్చిందంట, సంపదని ఇది కొనుక్కోవాను. నాదైతే వైట్ అన్న. నీరా మహేంద్ర? వాడు నాకే ఓటింగ్. చెప్పని అందరూ మనిషికి ఒక డబ్బులు రాసిపోతారంట. ఇప్పుడు డబ్బులు లేవు అడ్వాన్స్ కట్టడానికి. 500 కాదు ఇంకో ఫైనల్లీ ఇంకా ఈ బొమ్మ ఒకటి. ఇది నచ్చలేదు నీకు? అది నచ్చలేదురా, ఇది ఉంది. ఇది మీరు చెప్పండి అన్న, పొడ్రాకాడి బొమ్మ పెడతానంటే నేను పొడ్రాకాడికి కూడా రాను. తర్వాత చెప్తాను ఇట్లా నా బొమ్మ నేను చూపిస్తారా. పొడ్రాకాడ బొమ్మ వైట్ కలర్, ఇది నా బొమ్మ. ఇది పెడతానంటే మాత్రానికి పొడ్రాకాడ నేను సాగరెత్తా కానీ ఆ బొమ్మ పెడతాంటే నేను సాగరేను. మీరు ఏమైనా చేసుకున్నా సంబంధం. చిట్టిగాడు చెప్పింది ఈ బొమ్మ మామూలు లేదు, 50,000 అంట. ఎన్ని అడుగులో మరి? అరే కాదురా, ఒకసారి ఇది చూడండి, ఇది చూడండి. ఎందుకు పెద్ద బొమ్మ ఎందుకు వద్దంటున్నారు? ఎందుకు ఎప్పుడు లాస్ట్ ఏమో ఎడిపోతారు ఎడిపోతారా? ఉంటదన్నా 10 ఫీట్ల బొమ్మ రేట్ ఉంటది. నువ్వేందన్నా సిగ్గుపడతావు? 20కి ఇచ్చే ఫైనల్. సంతోషంగా ఈసారి మంచిగా మీ పేరు చెప్పుకొని 20కి ఇంకా ఈ బొమ్మ సెలెక్ట్ చేసాం ఫ్రెండ్స్. దేవుడికి చెప్పి సార్ స్విచ్ ఆఫ్ కాకుండా దేవుడు నేను గ్యారెంటీ చూసుకుంటాడు. ఇంత పెద్ద బొమ్మ కావాలి. 20కి అన్న ఒకటే మాట ఏం లేదు, తీసుకోమా తీసుకుంటాం అన్న. బేరాలు లేవు ఇక. నువ్వు ఒకటి చెప్పు కూడా కట్టేసి చిన్నది కాదు. రాలేదండి పడాలి కదా. మీరు ఏ పరంగా వచ్చినా కానీ డిమాండ్ నీది.
డిమాండ్ నీది ఒక 4-5 రోజులు నెలగాడు వచ్చినా అది అయ్యేది మెటీరియల్ టైం అదే అన్నా నువ్వు రేపు వచ్చినా ముందు అదే రెడీ చదువుతావు నువ్వు మీరు చెప్పే రేట్ చెప్పండి అది కాకుండా అన్న ఈడు మా వాళ్ళకి ఆ కలర్ బొమ్మ నచ్చిందంట కానీ వాళ్ళకి ఆ కలర్ లేదా కలర్ కొడితే వేరే కలర్కి వెళ్ళిపోతుంది. నెంబర్ చేసే అన్న ఆ నెంబర్ దొరికితే వాళ్ళ మమ్మల్ని దొరుకుతుంది. అరే వాళ్ళకి ఎవరికో నచ్చిన బొమ్మ మా వాడికి నచ్చింది అది కావాలని మనవాడితో బొమ్మ చూడడానికి వస్తే ఆ బొమ్మకి ఈ బొమ్మ మస్తు చూద్దురా అసలు రథం చూడు అసలు మా వాడికి బొమ్మ నచ్చింది. శ్రీకృష్ణుడే కదా శ్రీకృష్ణుడు కాదు ఇది రాధా శ్రీకృష్ణుడు రా శ్రీకృష్ణుడు ఆయన రైతు అయితే రాజు. ఈ బొమ్మ నచ్చిందా నీకు? నాకు ఇది నచ్చింది బాగా. నాకైతే ఇది నచ్చింది. మా వాడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ నచ్చింది. అరే మనం కొనాలి కొత్త మా దగ్గర కొత్త వినాయకుడు 30,000 అంటున్నా కానీ 15,000కి వచ్చాను. వినాయకుడి చెవిలో చెప్తారు కాస్ట్ ఎంత? హైట్ ఉందిగా 1000 రూపాయలు కాడన్నా. ఎంత? 1000 రూపాయలు తగ్గమంటే అస్సలు తగ్గట్లే అన్న. ఎంత అంటే 24 గంటలు మీరు పక్క వాళ్ళ మీద ఇంకా మళ్ళా ఇంకా అంటే డౌన్ చేసి ఇంతసేపు నిన్ను బతిలా అన్నా అర్థం చేసుకో. అర్థం చేసుకో అన్న మమ్మల్ని కూడా బొమ్మలు ఉన్నాయి. 100 బొమ్మలు ఉన్నాయి. ఒక బొమ్మ కాదు కదా మమ్మీది. క్లాస్ కట్టిందా? ఇది మామిడి చెప్పింది. ఇది మామిడి చెప్పింది. ఇది ఆధారా చూడండి అదే అయిదా ఫైనల్ ఒక్కసారి చూడండి. అది వేరే ఆ కలర్ కొడుతుంది కదా, అది వేరే కేసీఆర్ కలర్ కొడుతుంది. ఫైనల్లీ సెట్ అయిందా? ఏమైందిరా? బోలో గణేష్ మహారాజ్ రేడి చెప్పకండి వీడియోలో. బాయ్ బాయ్ గైస్. మా శ్రీకృష్ణుడిది సెట్ అయింది ఫైనల్లీ. ఏంటంటే అన్న పేరు రాయొద్దు అన్నాడుగా.